హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది NMDC ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ రిక్రూట్మెంట్ 2022. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళి అన్నా కానీ NMDC ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మీకు డీటెయిల్స్తో పాటు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ కూడా ఒకే చోట ప్రొవైడ్ చేశాము. సో చెక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్. అండ్ ఇట్లాంటి మోర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ ఇన్స్టెంట్గా తెలుసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడానికి జస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోతారు. NMDC నుంచి మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి ఫార్ ఎవరైతే UGC నెట్ డిసెంబర్ 2020 అండ్ డిసెంబర్ 2021 సైకిల్స్ నుంచి మీరు UGC నెట్ క్వాలిఫైడ్ అయి ఉన్నారో మీరు ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి ఎలిజిబుల్ అవుతారు. సో ఇంకా వేరియస్ అదర్ పారామీటర్స్ ఏమున్నాయి అనేది మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారానే తెలుసుకోబోతున్నాము. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ఇట్లాగా క్లిక్ చేస్తే మీకు ఇదే ఓపెన్ అయిపోతుంది. సో అదర్స్ పారామీటర్స్ ఏంటి, ఎలిజిబుల్ క్రైటీరియాస్ ఏంటి అనేది అంతా మనం ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోబోతున్నాము. సో డిసిప్లిన్ పర్సనల్ 22 వేకెన్సీస్ ఉన్నాయి. రిజర్వేషన్ ఇవన్నీ మనకి అకార్డింగ్ టు ద గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగానే అప్లికబుల్ అవుతాయి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫర్దర్గా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనం తెలుసుకోబోయేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఫస్ట్ క్వాలిఫికేషన్ క్రైటీరియాస్, క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో మేక్ ష్యూర్ దట్ మీకు గ్రాడ్యుయేషన్, PG డిగ్రీ, PG డిప్లొమా ఇన్ సోషియాలజీ కానీ సోషల్ వర్క్ కానీ, లేబర్ వెల్ఫేర్ ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్, IRPM, HR ఆర్ HRM లేదా MBA, పర్సనల్ మేనేజ్మెంట్, HRM మినిమం ఇది 2 years డ్యూరేషన్ కోర్స్ అనేది మీరు చేసి ఉండాలి. అండ్ మీరు ఏదైతే క్వాలిఫికేషన్స్ ద్వారా అప్లై చేస్తున్నారో ఆ క్వాలిఫికేషన్స్ అన్ని UGC రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి. అంటే రికగ్నైజ్డ్ అయ్యి ఉన్న ఇన్స్టిట్యూట్స్ అండ్ యూనివర్సిటీస్ నుంచి ఉండాలి. మినిమం పర్సంటేజెస్ క్యాండిడేట్కి ఉండాల్సింది PG డిగ్రీ చేసినా PG డిప్లొమా చేసినా కానీ 60% మాత్రం క్యాండిడేట్స్కి ఉండాలి. అగ్రిగేట్గా అది అన్రిజర్వ్, EWS అండ్ OBC కేటగిరీ క్యాండిడేట్స్కి. మరి SC ST PW క్యాండిడేట్స్కి ఎంత 50% ఉంటే ఎలిజిబుల్ అవుతారు. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే 55%. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ SC ST PW కనుక అయితే వాళ్ళకి 45% ఉన్నా కానీ ఎలిజిబుల్ అవుతారు. సో పైన సెక్షన్ లో మనం అగ్రిగేట్ పర్సంటేజ్ తెలుసుకున్నది జనరల్ క్యాండిడేట్స్ లైక్ ఓవరాల్ గా. అదే డిపార్ట్మెంటల్ గా మీరు సంబంధించిన క్యాండిడేట్స్ కనుక అయితే మీకు కింద 2 points అనేది మీకు అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years ఆఫ్ ఏజ్. అండ్ ఇది లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ బట్టి మీకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది UR EWS క్యాండిడేట్స్ కి అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ వచ్చేసి 5 years ఇస్తున్నారు SC ST వాళ్ళకి, అండ్ 3 years అయితే OBC వాళ్ళకి. యాజ్ పర్ ద గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారం ఆ గైడ్ లైన్స్ ప్రకారంగానే PWD, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్ కి ఈ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతున్నాయి. నెక్స్ట్ సెక్షన్ కరస్పాండింగ్ గా మీకు ఈ పర్టికులర్ ఈ పర్సనల్ అనేది డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో అది కరస్పాండింగ్ UGC నెట్ సైకిల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2020 నుంచి అన్నా కానీ తీసుకోవాలి UGC నెట్ క్వాలిఫికేషన్. అండ్ జూన్ 2021 సైకిల్స్ పేపర్ కోడ్ వచ్చేసి 55. సో ఈ 55 కోడ్ అన్న పేపర్ కనుక మీరు తీసుకుని క్వాలిఫై అయ్యి ఉంటే యూ కెన్ ప్రొసీడ్ టు అప్లై. పేపర్ సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి 55. సో సబ్జెక్ట్స్ ఏమి మెన్షన్ చేశారు అనేది ఇక్కడ చెప్తున్నారు. లేబర్ వెల్ఫేర్, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ అది 55 సబ్జెక్ట్ కోడ్ నుంచి కనుక అయితే, ఒకవేళ ఆ పర్టికులర్ UGC నెట్ పేపర్ నుంచి మీరు క్వాలిఫై అయితే యూ కెన్ ప్రొసీడ్ టు అప్లై. నెక్స్ట్ ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఇచ్చారు. అంటే 22 వేకెన్సీస్ ఏదైతే టోటల్గా ఇచ్చారో అవి మీకు SC ST PWD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎంత ఉన్నది అనేది మీకు డివైడ్ చేసి ఇచ్చారు. సో ఈచ్లో మీకు 3 to 10 వేకెన్సీస్ వరకు మీకు మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్, హౌ టు అప్లై. అప్లికేషన్స్ అనేది ఓన్లీ ఆన్లైన్ ద్వారానే కన్సిడర్ చేస్తారు. క్యాండిడేట్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మీరు అప్లై చేసుకోవాలి వయా అఫీషియల్ వెబ్సైట్. సో అప్లై చేసే ముందు మీరు చేయాల్సిన బేసిక్ స్టెప్స్, ఇన్స్ట్రక్షన్స్ని ఫస్ట్ క్లియర్గా చదవాలి. మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ID ప్రూఫ్స్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ వరకు అన్ని రెడీగా పెట్టుకోవాలి స్కాన్ చేసి. అండ్ ప్లీజ్ నోట్ దట్
మీరు యూజీసీ నెట్ పేపర్ ఏదైతే పెడుతున్నారో ఆ స్కోర్ కార్డ్ అది వెరీ క్లియర్ గా ఉండాలి విత్ రిమార్కింగ్ ద సబ్జెక్ట్ కోడ్ 55. సో ఈ సబ్జెక్ట్ కోడ్, పేపర్ నేమ్ అండ్ స్కోర్ ఇదంతా మీకు స్కోర్ కార్డ్ మీద క్లియర్ గా కనిపించాలి. అండ్ మీకు అప్లై చేసుకోవడానికి టైం వచ్చేసి ఆర్ డేట్స్ 10 AM ఆన్ 25th of February నుంచి మీకు 17th of March 2022 12 PM వరకు మీకు ఎలిజిబుల్ టు అప్లై. సో ఈ పర్టికులర్ డేట్స్ లోపు ప్లీజ్ ప్రొసీడ్ టు అప్లై. లేదు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి, యాజ్ ద డేట్స్ ఆర్ సూన్ అప్రోచింగ్. మీరు ముందుగానే చేసుకోండి అండ్ టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నా కానీ మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మాత్రం మీ డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఇవ్వండి. ఏది ఒక స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా కానీ లేకపోతే క్రాస్ వెరిఫికేషన్ లో మీ డాక్యుమెంట్స్ తో ఏ ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవ్వకపోయినా కానీ ఇమీడియట్ గా క్యాండిడేట్ ని రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్, ఇన్ కేస్ మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ అండ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ రిగార్డింగ్ ద నోటిఫికేషన్ కనుక ఏమున్నా కానీ ఇమీడియట్ గా మీరు అఫీషియల్ వెబ్సైట్ లో క్రాస్ చెక్ చేసుకోండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని బట్టే ప్లీజ్ ప్రొసీడ్ టు అప్లై. ప్లస్ అప్లై చేసినప్పుడు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మాత్రం కరెక్ట్ వర్కింగ్ లో ఉన్నది ఇవ్వండి. ఏదైనా కన్ఫర్మేషన్స్ ఉన్నాయి మీకు ఫర్దర్ గా రిసీవ్ చేస్తారు. అండ్ ఇక్కడ హెల్ప్ లైన్ ఈమెయిల్ కూడా మీకు ఇచ్చారు. అది 10 AM to 6 PM వరకు అవైలబుల్ గా ఉంటుంది అన్ని వర్కింగ్ డేస్ లో. మీకు ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కానీ ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు ఇమీడియట్ గా మీరు ఇక్కడ ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ హెల్ప్ లైన్ నెంబర్ అనేది పేజ్ 3 ఆఫ్ ద నోటిఫికేషన్ F పాయింట్ లో మీకు వెరీ క్లియర్ గా తెలుస్తుంది. సో ఈ పర్టికులర్ డీటెయిల్స్ ఇక్కడ నోట్ డౌన్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఓన్ గా నోటిఫికేషన్ చదివినప్పుడు అన్నా కానీ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అప్లై చేసే ముందు మాత్రం ప్లీజ్ డీటెయిల్స్ అని క్లియర్ గా చదివి అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. మీకు ఫర్దర్ గా కన్ఫర్మేషన్ లిస్ట్ అండ్ ఫర్దర్ గా అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా అఫీషియల్ వెబ్సైట్ లోనే రిలీజ్ చేస్తారు. లాస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది, అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే ముందు అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి, విచ్ ఇస్ ₹500. ఇది నాన్ రిఫండబుల్. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. క్యాండిడేట్స్ ఆఫ్ NMDC Limited అప్లైయింగ్ ఫర్ ద పోస్ట్ వాళ్ళు ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్. సో మేక్ ష్యూర్ దట్ మీరు ఒకవేళ ఈ పర్టికులర్ కేటగిరీస్ కి బిలాంగ్ అవుతున్నారు అంటే ఆ పర్టికులర్ కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఉండాలి. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మాట్ ప్రకారంగానే డాక్యుమెంట్ ఉండాలి. అప్పుడే మీకు ఈ పర్టికులర్ రిలాక్సేషన్స్ ఆర్ రిజర్వేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. సో ఆన్లైన్ ద్వారా మీరు UPI, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ ఎట్లా అన్నా కానీ మీరు పే చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ మేక్ నోట్ దట్ పే చేసిన తర్వాత ఈ రిసీట్ అనేది జనరేట్ అవుతుంది, అది కూడా మీరు చూసుకుని అప్లై చేయండి అండ్ ప్రొసీడ్ టు పే ద ఫీజ్. ప్లస్ ఇంకొకటి, మేక్ ష్యూర్ దట్ ఒకవేళ మీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ కనుక అయ్యి ఉంటే రిఫ్రెష్, వెయిట్ అండ్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగండి. ఇమీడియట్ గా క్లోజ్ చేసి తీసేయద్దు. నెక్స్ట్, అప్లై చేసే ముందు మీ రెడీగా పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఐడి ప్రూఫ్స్, యువర్ ఆధార్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, 10th సర్టిఫికేట్స్, SC, ST, PWD వాళ్ళైతే వాళ్ళకి రెలవెంట్ గా కాస్ట్, డిసేబిలిటీ, అసెట్ డాక్యుమెంట్స్ అండ్ దెన్ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, UGC నెట్ గ్రేడ్ కార్డ్ అండ్ దెన్ మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకోవాలి. స్కాన్ చేసేటప్పుడు క్లియర్ గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఒకవేళ క్లియర్ గా స్కాన్ లేకపోతే, మీ డాక్యుమెంట్ క్లియర్ గా లేకపోతే క్యాండిడేట్ అప్లికేషన్ కన్సిడర్ కూడా చెయ్యరు. నెక్స్ట్, అప్లై చేసే ముందు మేక్ ష్యూర్ దట్ మీరు ఒక హార్డ్ కాపీని కూడా డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ ఈ కాపీ, అప్లికేషన్ కాపీ ఏదైతే ఉన్నదో అది డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. ప్లస్ దీంతో పాటు ఇంకోటి కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఈ రిసీట్. ఈ రిసీట్ అనేది మీరు అయితే స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి, లేదు అంటే ఆ ఈ రిసీట్ ఏదైతే జనరేట్ అవుతుందో అది కూడా మీరు ప్రింట్ చేసుకుని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్, క్యాండిడేట్స్ కి కాల్ లెటర్ ఆర్ అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేసిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి ఫర్దర్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రొసీడ్ అవ్వడానికి ఇష్యూ చేస్తారు. సో అది మీకు లిస్ట్ మీకు ఐదర్ అఫీషియల్ వెబ్సైట్ లో అన్నా వస్తుంది అండ్ ఇంటిమేషన్ అనేది మీకు ఈమెయిల్ ద్వారా అన్నా రావచ్చు. బట్ టైం టు టైం మాత్రం అఫీషియల్ వెబ్సైట్ ని చెక్ చేయండి. సో అక్కడ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా రిలీజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు కూడా టైం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అండ్ క్యాండిడేట్స్ కంపల్సరీ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏదైతే మీ 10th లో పెడతారో, 10th డాక్యుమెంట్ లో పెడతారో అదే డాక్యుమెంట్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ని మీరు అప్లికేషన్ లో కూడా పెట్టాలి. మీరు ఓన్ గా అజ్యూమ్ చేసుకుని లేకపోతే ఒక చోట ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది పెట్టకండి, ఇమీడియట్ గా క్యాండిడేట్ ని రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్, మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది 3 పారామీటర్స్ ప్రకారంగా ఉంటుంది. ఫస్ట్, UGC స్కోర్
కి 70 మార్క్స్ ఇస్తారు, గ్రూప్ డిస్కషన్ కి 15 మార్క్స్ అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ రౌండ్ కి 15 మార్క్స్. సో టోటల్ 100 మార్క్స్ మీద క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. క్యాండిడేట్స్ మీకు బేసింగ్ ఆన్ యువర్ స్కోర్ ని బట్టి షార్ట్ లిస్టింగ్ జరుగుతుంది. ఆ తర్వాతే గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూకి ప్రొసీడ్ చేస్తారు. ఇంటర్వ్యూ రేషియో వచ్చేసి 1:10 అండ్ గ్రూప్ డిస్కషన్ ఆర్ ఇంటర్వ్యూ 1:10 బేసిస్ మీద ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద ఇంటేక్ ఆఫ్ ద క్యాండిడేట్. అండ్ ట్రైనింగ్ అనేది 1 year వరకు ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ ఇస్ ఆల్సో ఫర్ 1 year. ప్లేస్మెంట్ మీకు ఫుల్ ఆన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఫర్దర్ ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్ మీరు ప్లేస్మెంట్ అయ్యే టైంకి ఆర్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ అప్పటికి క్యాండిడేట్ మెడికల్లీ ఫిట్ అయి ఉండాలి. ఇట్ ఈస్ ఆల్సో గుడ్. ఒకవేళ మీ దగ్గర మెడికల్ సర్టిఫికేట్ అనేది మీరు తెచ్చుకోగలిగితే ఇంకా బెటర్ ఉంటుంది. మీకు ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ కూడా అలా కూడా ఉంటుంది. సో క్యాండిడేట్ మెడికల్లీ ఫిట్ అయ్యి ఉండాలి. అండ్ మీకు పే వచ్చేసి 60,000 నుంచి 1,80,000 వరకు ఉంటుంది. హౌఎవర్ బేసిక్ స్టార్టింగ్ పే వచ్చేసి 60,000 అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ట్రైనింగ్ మీకు ఫర్దర్గా అదర్ అలవెన్సెస్ అనేది కూడా యాడ్ అవుతాయి. అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ మీకు ఫర్దర్గా ఎప్పుడు ఇంటిమేట్ చేస్తారు అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయండి. ప్లస్ ఎవరైతే జీడీ ఆర్ ఇంటర్వ్యూ ఈ 2 క్రైటీరియాస్ లో మీరు షార్ట్ లిస్ట్ ఆర్ సెలెక్ట్ కనుక అయితే ఆ తర్వాత మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అనేది మీరు తీసుకుని వెళ్ళాలి. ప్లస్ మీరు గ్రూప్ డిస్కషన్ కానీ ఇంటర్వ్యూ కానీ వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళడం కుదరదు. మీ అడ్మిట్ కార్డ్ ఆర్ కాల్ లెటర్ అండ్ ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ మీరు తీసుకుని వెళ్ళాలి. అండ్ ఒకవేళ మీకు అక్కడ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని రావాలి అని ఇన్సిస్ట్ కనుక చేస్తే ప్లీజ్ టేక్ యువర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సేఫ్ సైడ్గా మీకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ జనరల్ కండిషన్స్. ఫస్ట్ స్టెప్ మీరు తీసుకోవాల్సింది ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదవటము, నోటిఫికేషన్ని మళ్ళీ క్లియర్గా చదివి అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. డిస్క్రిప్షన్ బాక్స్లో మేము లింక్స్ ప్రొవైడ్ చేసాము. అండ్ దెన్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మ్యాండటరీ. మీకు ఏది ఒక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మిస్ అయినా కానీ లేదా ఇక్కడ ఇచ్చిన డిసిప్లిన్స్లో మీరు కనుక పోస్ట్ గ్రాడ్ కనుక లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఒకవేళ క్యాండిడేట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినా, డ్యూప్లికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ చేసినా కానీ క్యాండిడేట్స్ని ఇమీడియట్గా రిజెక్ట్ చేసేస్తారు. మినిమం క్రైటీరియాస్ ప్రకారంగానే క్యాండిడేట్ని షార్ట్ లిస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది అండ్ దెన్ ఫర్దర్గా ప్రొసీడ్ చేస్తారు. అండ్ దెన్ అవుట్ స్టేషన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీకు ఒకవేళ అటెండ్ చేస్తున్నారు జీడీ అండ్ ఇంటర్వ్యూకి అయితే మీకు ట్రావెలింగ్ అలవెన్స్ కూడా మీకు పే చేస్తున్నారు. ఆ పర్టిక్యులర్ ఫెసిలిటీ ఆర్ యాక్సెసిబిలిటీ అనేది మీకు ఇస్తున్నారు, ప్రొవైడెడ్ మీరు మనకి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఫార్మ్స్ ఇచ్చారో ట్రావెలింగ్ అలవెన్స్కి ఆ ఫార్మ్స్ ఫిల్ చేస్తేనే అది సబ్మిట్ చేస్తేనే మీకు అలవెన్స్ అనేది వస్తుంది. సో అలవెన్స్ ఆఫ్ సెకండ్ ఏసీ 2 టైర్ రైల్ ఆర్ బస్ ఫేర్. అండ్ నెక్స్ట్ వన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC/ST మీరు ఆబ్వియస్లీ రెలవెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మాట్ ప్రకారంగా రిజర్వేషన్ ఆర్ కాస్ట్ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాలి. సో దానికి సంబంధించిన డిక్లరేషన్ ఫామ్ కూడా మీకు ఇదే నోటిఫికేషన్ అటాచ్ చేస్తారు. ఇది కాకుండా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. అండ్ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద రిక్రూట్మెంట్ ప్లీజ్ నోట్ దట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది వెరీ క్లియర్గా మెన్షన్ చేయండి. అది మెన్షన్ చేయకోకుండా మిగతాదంతా మంచిగా ఫిల్ చేసి సబ్మిట్ చేసేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ స్పెల్లింగ్స్ని చూసుకోండి, నీట్గా ఏ పర్టికులర్ కాలం కూడా వదలకుండా క్లియర్గా మెన్షన్ చేయండి. ఒకవేళ ఆ పర్టికులర్ కాలం మీకు అప్లికబుల్ కాదు అంటే డాష్ పెట్టకండి, నో అన్న పెట్టండి. సో ఆన్సర్ సంథింగ్. దెన్ క్యాన్వాసింగ్ డూప్లికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇమీడియట్గా క్యాండిడేట్ని రిజెక్ట్ చేస్తారు. ప్లస్ రెలవెంట్ డిసేబిలిటీ కన్సిడరేషన్ ఇస్ 40%. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు రిమెంబర్ అట్ ద లాస్ట్ ఆఫ్ ద నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. లింక్ మీకు యాక్టివేట్ అయ్యేది అఫీషియల్ వెబ్సైట్లోనే. అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ గ్రూప్ డిస్కషన్కి ఇంటర్వ్యూకి మీకు రిలీజ్ అయ్యేది కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే. లిస్ట్ ఆఫ్ ద ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తారు. సో అందుకే రికమెండ్ చేసేది టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి అని. అండ్ ఇక్కడ మీకు ఫార్మ్స్ మెన్షన్ చేశారు ట్రావెలింగ్కి అండ్ ఓన్లీ బ్లాక్ లెటర్స్లోనే ఫిల్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్లో మీకు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఓబీసీ క్యాండిడేట్స్కి ఇట్లాగా డిక్లరేషన్ ఫార్మ్స్ అనేది కాస్ట్ వైజ్ ఇచ్చారు. అది ఫిల్ చేస్తూ మీరు ఫిల్ చేసిన ఫామ్ ప్లస్ మీ దగ్గర ఉన్న కాస్ట్ డాక్యుమెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు ఆ 2 అటాచ్ చేసి
విత్ అప్లికేషన్ ఫామ్తో పాటు అది మీరు సబ్మిట్ చేయాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హెల్ప్ లైన్ మనకి ఈమెయిల్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్లో, అది నోట్ డౌన్ చేసుకోండి. మీకు ఏమి ఇబ్బంది వచ్చినా కానీ ఫస్ట్ రీచ్ అవుట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.